పంది మాంసం తినడం పాపమా? ఈ ప్రశ్న చాలామంది క్రైస్తవులకుంటుంది. కాని మనం బైబిల్ను పరిశీలిస్తే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆహార నియమాలిచ్చాడు. అందులో పంది మాంసం తినకూడదు అనే ఆహార నియమాన్ని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడంటే ఇశ్రాయేలీలు దేవునికి ప్రత్యేకమైన ప్రజలు. వాళ్ళు ఇతర జనాంగాల నుంచి వేరుగా, పవిత్రంగా జీవించాలి అనే ఉద్దేశంతో ఆ నియమాలిచ్చాడు. కాబట్టి చాలామంది ఇలా అనుకుంటారు, అప్పుడు పాపమైతే ఇప్పుడు కూడా పాపమే కదా అని. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మనం యూదులం కాదు, క్రైస్తవులం. బైబిల్ కేవలం పాత నిబంధన మాత్రమే కాదు, కొత్త నిబంధన కూడా ఉంది. ఈ నిబంధన ద్వారా దేవుడికి మనిషితో ఉన్న సంబంధంలో ఒక కొత్త దశ ప్రారంభమైంది. మార్కు 7వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసు స్పష్టంగా చెబుతాడు, మనిషిని అపవిత్రం చేసేది అతను తినే ఆహారం కాదు, అతని హృదయం నుండి వచ్చే ఆలోచనలు, క్రియలే. అంటే మనం తినే ఆహారం వలన మన నోరు చెడిపోదు. మన నోటి నుండి వచ్చే డంబపు మాటలు, బూతు మాటలే మన నోరుని చెడిపోయేలా చేస్తాయి. బయట ఆహారం కంటే లోపల ఉన్న హృదయం ముఖ్యమైంది. అలాగే బైబిల్లో ఇంకో ముఖ్యమైన సంఘటన ఉంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో దేవుడు అపోస్తలుడైన పేతురుకు ఒక దర్శనం చూపించాడు. అందులో అన్ని రకాల జంతువులు కనిపించాయి. అప్పుడు దేవుడిలా అన్నాడు, నేను శుద్ధి చేసిన దాన్ని నీవు అపవిత్రమని అనొద్దు. ఈ సంఘటన ద్వారా దేవుడు చెప్పిందేమిటంటే, మనిషికి ఆహార నియమాలు ముఖ్యం కాదు, హృదయం, విశ్వాసమే ముఖ్యమైనవి. కాబట్టి పంది మాంసం తినడం పాపం కాదు, మన చెడు క్రియలు, పాపపు జీవితం మాత్రమే పాపం. దేవుడు మనం ఏమి తింటున్నామో చూడడు, మనం ఎలా జీవిస్తున్నామో మాత్రమే చూస్తాడు. ఇప్పుడు ప్రశ్న మీకే, మన హృదయం శుద్ధిగా ఉందా? మన జీవితం ఆయనకు నచ్చేలా ఉందా? కమెంట్స్లో చెప్పండి. నమ్మితే ఆమేన్ అని కమెంట్ చేయండి.